హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పరమాత్మ నిలయం కథనం గురించి తెలుసుకుందాం. మున్సిపల్ ఆఫీస్ మొదటి అంతస్తు కిటికీలోంచి ఎదురుగా మూసి ఉన్న చిన్న చెప్పుల దుకాణాన్ని అసహనంగా చూస్తూ ఆలస్యం చేసి తప్పు చేశానా అని తనని తానే ప్రశ్నించుకుంటూ వచ్చి సీట్లో కూర్చున్నాడు. అతని పేరు ప్రభాకర్. ఈ మధ్యనే ఉద్యోగంలో చేరాడు. తండ్రి చెప్పిన చిన్న పనిని తాత్సారం చేసి ఇప్పుడిలా ఢీలా పడిపోయి ఉన్నాడు. నానా, నాకు బందరు మున్సిపల్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది అంటూ తండ్రి కేశవమూర్తితో చెప్పినప్పుడు ఆయన కళ్ళల్లో ఆనందంతో పాటు ఒక న్యూనతాభావం కూడా కనిపించింది. 2-3 నిమిషాలు మౌనంగా ఉన్న కేశవమూర్తి మెల్లగా తేరుకుని, చాలా సంతోషం, అక్కడ రాఘవరావు మాస్టర్ అని ఉంటారు, నువ్వు చేరిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసిరా అని మాత్రం చెప్పి ఊరుకున్నారు. విషయాన్ని సంక్లిష్టంగా చెప్పే తండ్రి స్వభావానికి అలవాటు పడి ఉన్నాడు కనుక, సరే నాన్నగారు అని తన ప్రయాణ సన్నాహాల్లో తానున్నాడు. ఎవరి మాస్టారు? సాలోచనగా తల్లిని చూస్తూ అడిగాడు. చిన్నప్పుడు వారి వద్దే చదువుకున్నారట. తెలివి ఉండి పేదరికంలో ఉన్నవాళ్ళని ఆయన ప్రోత్సహించి చదివించేవారట. అలా మీ నాన్నగారికి గురువయ్యారు మేస్టారు. సామాన్లు సర్దటంలో తల్లికి సాయం చేస్తూనే అప్రయత్నంగా తర్వాత అన్నాడు. తర్వాత ఏముంది? ఉద్యోగం పేరుతో ఊర్లు తిరిగి చివరికి ఇలా రాజమండ్రి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో 1-2 సార్లు వెళ్ళి చూసి వచ్చేవారు. ఆ తర్వాత కొన్ని ఉత్తరాలు, అంతే. మెల్లగా కబుర్లు తెలియడం కూడా తగ్గిపోయింది. తలుచుకున్నప్పుడల్లా బాధపడతారే కానీ వెళ్ళి రమ్మంటే కదిలేవారు కారు. తన చొరవ తక్కువతనంతో ఇలాగే చాలామందికి దూరమైపోయారు అంది వివరణ ఇస్తూ. ఆ నేపథ్యం నుండి బయలుదేరి ఈ ఆఫీస్లో చేరి 3 నెలలు కావస్తోంది. వచ్చిన 2వ రోజే మాస్టారు గురించి ఎంక్వైరీ మొదలుపెట్టాడు. ఆఫీస్లో పెద్దవాడు, స్థానికుడు అయిన సెక్షన్ సూపర్వైజర్ వద్దకు వెళ్ళి వాకపు చేస్తే, అవును, రాఘవరావని ఒక ఆయన మన మున్సిపల్ స్కూల్లోనే పనిచేసేవారు. ఆయనకు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు కూడా వచ్చినట్టు గుర్తు. అయితే అతనికి ఆయన గురించి అంతకు మించి వివరాలేమీ తెలియదని చెప్పి ఊరుకున్నాడు. చిగురించిన ఆశ మళ్ళీ మోడువారినట్లయింది ప్రభాకరానికి. కొద్ది రోజుల క్రితం ఆఫీస్ ప్యూన్ వీర్రాజుతో ఇదే ప్రస్తావన తెస్తే వాడు క్షణాల్లో సమాచారం సేకరించి తెచ్చాడు. రాఘవరావు మాస్టారు రిటైర్ అయిపోయి దగ్గరలోని రంగనాయక స్వామి ఆలయంలో పురాణ ప్రవచనం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని చెప్పాడు. ఆయనకి పక్క సందులో చెప్పుల దుకాణం యజమాని మహాదేవుడికి స్నేహమని, ప్రతిరోజు సాయంత్రం దుకాణానికి వచ్చి వెళ్తుంటారని చెప్పాడు. ఈ విరోధాభాస వినంగానే మొహం చిట్లించి మళ్ళీ ప్రసన్నమైపోయాడు ప్రభాకర్. ఆ చెప్పుల దుకాణం తన సీటు పక్క కిటికీలోంచి తొంగి చూస్తే కనిపిస్తుంది. సాయంత్రం అవగానే అసంకల్పితంగా కిటికీ వద్దకు వెళ్ళి తొంగి చూశాడు. పరమాత్మ నిలయం అని బోర్డు వ్రేలాడి కట్టిన ఒక చెప్పులు కుట్టే దుకాణం కనిపించింది. దుకాణం ముందు ఒక పక్క పలచటి వ్యక్తి లాల్చి దోవతి పైకండువాతో చూడగానే గురుభావంతో నమస్కరించాలనిపించేలా కూర్చుని టీ త్రాగుతూ ఉన్నాడు. దుకాణం లోపల మహాదేవుడనే యజమాని నిండైన రూపంతో ప్రసన్న వదనంతో చిరునవ్వుతో రాఘవరావుని చూస్తూ కూర్చున్నాడు. అతని చూపులో ఆత్మీయతకు మించిన ఆరాధన ఏదో తొణికిసలాడుతోంది. టీ తాగి కప్పు కింద పెడుతుండగా అందుకుంటూ, ఈరోజు మీ ప్రవచనం దేని మీద పంతులు గారు అన్నాడు మహాదేవుడు. రాఘవరావు చిన్నగా నవ్వి, మహాభారతం చెప్తున్నాను తెలుసుగా, ఈరోజు ధర్మవ్యాధుని ఘట్టం అన్నాడు. ధర్మవ్యాధుడంటే సన్యాసానికి ధర్మబోధ చేసిన ఆయనే కదా? సందేహాన్ని వృత్తి కోసం అన్నట్టుగా అడిగాడు మహాదేవుడు. రాఘవరావు మెల్లగా తల పంకించాడు. మళ్ళీ మహాదేవుడే, అంత తపశ్శక్తి సంపన్నుడు, వేదాంగాలు తెలిసిన సన్యాసికి ఒక కటికవాడు, మాంస విక్రయదారుడు జ్ఞానాన్ని బోధించడం విడ్డూరంగా లేదు అన్నాడు. విడ్డూరమేముంది? చదువు ఏ మనిషికైనా జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది. బుద్ధిని అనుసరించి యుక్తమైన మార్గాన్ని ఎన్నుకుని పయనిస్తే ఏ వ్యక్తి అయినా లక్ష్యాన్ని చేరుకుంటాడు. అట్లు కాక మార్గమధ్యంలో తన శక్తి సామర్థ్యాలపై అహంకారాన్ని పెంచుకుంటే విచక్షణ లోపిస్తుంది.
వివేకం మందగిస్తుంది, జ్ఞానాన్ని కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు గురువు యొక్క అవసరం ఏర్పడుతుంది. మాంసాన్ని ముక్కలుగా కోసి అమ్ముకునే వృత్తిలోనున్న ధర్మవ్యాధునికి అతని ప్రవృత్తిపై ధర్మబోధనని ఎలా అన్వయించుకోవాలి ప్రశ్నించాడు మహాదేవుడు. వృత్తి ధర్మం వేరు, ప్రవృత్తి ధర్మం వేరు. రెండింటినీ ఒకే దృష్టితో చూడకూడదు. వంశానుగతంగా వచ్చింది కులవృత్తి, అది దైవంతో సమానం. ధర్మాతిక్రమణ చేయని ప్రతి వృత్తిలోనూ గౌరవం ఉంది. ధర్మవ్యాధుడు చేసినది కూడా అదే. తన కులవృత్తి కాబట్టి మాంస విక్రయాన్ని వదలలేదు. అట్లని తానే జీవిని చంపలేదు. పనియందు దైవాన్ని దర్శించాడు కాబట్టి అతనికి ఎటువంటి పాపము అంటలేదు సరికదా. జ్ఞానవంతులలో ఒకరిగా పేరు తెచ్చిపెట్టింది. చెప్పటం పూర్తి చేసి, మహాదేవా, ఇలా రోజు పురాణ పాఠాన్ని ముందుగానే వినే బదులు నీవు కూడా గుడికి వచ్చి వినవచ్చుగా అన్నాడు రాఘవరావు. రాఘవా, నీకు తెలిసిందే కదా, నేను ఏ గుడికి రానని. నా పని, నా దుకాణము ఇవే నాకు దైవము, దేవాలయము. అందుకే దీనికి పరమాత్మ నిలయమని పేరు పెట్టుకున్నాను. నీకు గుర్తుందిగా, ఇదే కథని ఒకనాడు చిన్నప్పుడు పాఠంగా చెప్పావు. అదే నా మనసులో బలంగా నాటుకుపోయింది అన్నాడు. ఎప్పుడో గుండె ఆర్ద్రమైనప్పుడు కానీ రాఘవరావుని ఏకవచన సంబోధన చేయడు మహాదేవుడు. ఇద్దరూ చిన్నప్పటి సహాధ్యాయులు. 1 నుండి 5 వరకు కలిపి చదువుకున్నారు. ఎప్పుడూ క్లాసుల్లో వీరిద్దరే ఫస్ట్ వచ్చేవాళ్ళు. ఎలిమెంటరీ నుండి హై స్కూల్కు మారినప్పుడు మహాదేవుని తండ్రి, మనకిక ఈ చదువు చాలు, నాతో దుకాణానికి రా అంటే సరేనని తండ్రికి తోడుగా దుకాణంలోనే ఉండిపోయాడు. స్నేహాన్ని వదులుకోలేని రాఘవరావు మాత్రం బడి నుండి నేరుగా దుకాణానికి వచ్చి ఆ రోజు చెప్పిన పాఠాలన్నీ చెప్పి చదివించి వెళ్ళేవాడు. అలా తనతో పాటు 10వ తరగతి వరకు తానే చదువు చెప్పి పరీక్ష కూడా వ్రాయించాడు. ఇద్దరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు కూడా. ఈ క్రమంలోనే ఒకరోజు ధర్మవ్యాధుని పాఠ్యభాగాన్ని వివరించి చెబుతూ మహాదేవునిలోని న్యూనతాభావాన్ని తొలగించాడు. ఆనాటి నుండి మహాదేవునిలో పని పట్ల అంకిత భావం, శ్రద్ధ పెరిగాయి. తర్వాత తానే అనేక పుస్తకాలు, గ్రంథాలు చదివి విజ్ఞానాన్ని పెంచుకున్నాడు. ధర్మ సూక్ష్మాలని గ్రహించడంలో నేర్పరి అయి తార్కానికి కూడా వెనుకాడేవాడు కాదు ఒక్కోసారి. అందుకే మహాదేవుడు అడగకపోయినా తాను చెప్పబోయే ఘట్టాన్ని వినిపించి అతని సత్కార్యాన్ని, వ్యాఖ్యానాన్ని విని దాన్ని సామాజిక అన్వయం చేస్తూ రసరంజకంగా ప్రవచనం చెబుతూ ఉంటాడు రాఘవరావు. చిన్నగా నవ్వి వెళ్ళొస్తానంటూ బయలుదేరాడు రాఘవరావు. ఇదంతా గమనిస్తున్న ప్రభాకర్ సందిగ్ధంలో పడ్డాడు. ఆయనతో పరిచయం చేసుకోవాలన్న తలంపుని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నాడు. కానీ అటు రాఘవరావుని, ఇటు మహాదేవుణ్ణి ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం రాగానే ఒకసారి కిందికి చూసి మహాదేవుడిని చూడడం, సాయంత్రం అవగానే రాఘవరావు కోసం చూడడం, పైనుంచే వారిని గమనించడం ఒక అలవాటుగా మారి కొంతకాలానికి వారి స్నేహ సాంగత్యాలపై ఒక సానుకూల దృక్పథం ఏర్పడింది. ఇంతలో 2 రోజుల నుండి దుకాణం తెరవడం లేదు. కారణం తెలీదు. మాస్టారుని కలుసుకోవడంలో తాను ఉపేక్షించినందుకు చాలా బాధపడ్డాడు. అందుకే వీర్రాజుతో రోజు వాకప్ చేయిస్తూ ఉన్నాడు. సుమారుగా 4 గంటల ప్రాంతంలో వీర్రాజు వచ్చి, సార్ దుకాణం తెరిచాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళి కిటికీలోంచి చూశాడు. దుకాణం తెరిచి ఉంది. మహాదేవుడు ఏదో సర్దుకుంటూ కనిపించాడు. అతని దగ్గరగా వెళ్ళి కొంచెం తటపటాయిస్తూ, నమస్కారం అండి, నా పేరు ప్రభాకర్, ఈ పక్కనే మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తున్నాను అంటూ పరిచయం చేసుకున్నాడు. ప్రసన్నంగా నవ్వి ప్రతి నమస్కారం చేస్తూ, తెలుసు బాబు అన్నాడు. తెలుసా? ఆశ్చర్యపోవడం ఇతని వంతైంది. అదే ఆ కిటికీ వద్ద 2-3 సార్లు చూశానులేండి, నాతో ఏమైనా పనా అంటూ అడిగాడు. మీతో కొంచెం మాట్లాడాలి. నేను అవసరంగా బయలుదేరుతున్నా, అభ్యంతరం లేకుంటే నాతో రండి, నడుస్తూ మాట్లాడుకుందామంటూ మెల్లగా నడక తీశాడు మహాదేవుడు. ఆ వెంటే ప్రభాకర్. నేను మాస్టార్ని కలవాలి నడుస్తూ చెప్పాడు ప్రభాకర్. ఎందుకన్నట్లు చూశాడు మహాదేవుడు.
నేను కేశవమూర్తి గారి అబ్బాయిని. నాన్నగారు తమ గురువుగారిని చూసి రమ్మన్నారు. మహాదేవుడు ఒకసారి సాలోచనగా ప్రభాకర్ ముఖంలోకి చూశాడు. అది గ్రహించి ప్రభాకర్ ఇలా చెప్పాడు, అవును, మాస్టర్ వద్ద నాన్నగారు చదువుకున్నారట చిన్నప్పుడు. మీకు తెలిసే ఉంటుందనుకుంటాను. విన్నాను. రాఘవ దగ్గర చాలామంది కుర్రవాళ్ళు చదువుకునేవాళ్ళు. చురుకుతనం ఉండి ఆర్థిక స్తోమత లేని చాలామంది విద్యార్థులకు తానే ఫీజులు కట్టి చదివించేవాడు. వారిలో మీ నాన్న కూడా ఒకరు. మీ నాన్నపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారని విన్నాను. మాస్టార్కి పిల్లలున్నారా? అడిగాడు ప్రభాకర్. కడుపున పుట్టిన బిడ్డలు 2 ఉన్నారు. ఒక కొడుకు, ఒక కూతురు. ఇకపోతే తన విద్యార్థులందరినీ సొంత బిడ్డలుగానే చూసుకునేవాడు. వచ్చిన జీతం వచ్చినట్లు ఈ పిల్లలందరికీ పోషణకి, చదువులకే అయిపోయేది. ₹1 కూడా దాచుకుని ఎరగడు మహానుభావుడు. చివరికి సొంత కొడుకు పై చదువులకు విదేశాలకు వెళ్తానంటే పిత్రార్జితంగా వచ్చిన ఇంటిని అమ్మి పంపవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే వారబ్బాయి అమెరికాలో ఉన్నాడా? ఆసక్తిగా అడిగాడు. అవును బాబు, చదువు పేరుతో కొన్నాళ్ళు, ఉద్యోగం పేరుతో కొన్నాళ్ళు గడిపి ఆపై ఇక్కడ అమ్మాయినే వివాహం చేసుకుని కన్నవారిని, ఉన్న ఊరిని పూర్తిగా మర్చిపోయాడు అన్నాడు విచారంగా. రాఘవ పిల్లలే తన సర్వస్వమని జీతాన్ని, జీవితాన్ని కూడా త్యాగం చేశాడు బాబు. కొడుకు దూరం అయ్యేసరికి రాఘవ భార్య జానకమ్మ దిగులుతో మంచం పట్టి కాలం చేసింది. పెళ్లికెదిగిన కూతురు తనకొచ్చే కొద్దిపాటి పెన్షన్తో అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తున్నాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు సన్మానాలు, ప్రభుత్వ పురస్కారాలు అందుకున్నా రిటైర్ అయిపోయినాక అందరి తలుపుల్లో నుండి తొలగిపోయాడు. అటు కొడుకు కానీ ఇటు శిష్యులు కానీ ఈ నిస్వార్థ జీవిని ఎప్పుడైనా తలుచుకుంటారో లేదో కూడా అనుమానమే. చెప్తున్నంతసేపు అతని కంఠం జీరబోతూనే ఉంది. పదబాబు, ఇక్కడే ఈ హాస్పిటల్లోనే గత 2 రోజులుగా మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నాడు. పాపం, చిన్నపిల్ల బెంబేలు పడిపోతుంటే నేనే కాస్త దగ్గరుండి చూస్తున్నాను అంటూ లోపలికి దారి తీశాడు. వెనకే ప్రభాకర్ కూడా నడిచాడు. గదిలో మంచంపై రాఘవరావు పడుకుని ఉన్నాడు. పక్కనే కూర్చున్న ఆయన కూతురు వీళ్ళను చూసి రండి అంటూ లేచి నిల్చుంది. ఈమె బాబు, రాఘవ కూతురు రాధిక, నేను చెప్పానుగా అంటూ పరిచయం చేశాడు. ఇతను ప్రభాకర్ అని నాన్నగారి శిష్యులో ఒకరబ్బాయి అంటూ రాధికకి పరిచయం చేశాడు. వీరి అలికిడికి మెలకువ వచ్చి మెల్లగా కళ్ళు తెరిచాడు రాఘవరావు. మహాదేవుడు కొంచెం ముందుకు వంగి రాఘవరావు చెవిలో మీ కేశవమూర్తి కొడుకు అన్నాడు ప్రభాకరాన్ని చూపిస్తూ. కేశవమూర్తి పేరు వినగానే రాఘవరావు ముఖంలో ఒక వెలుగును చూశాడు ప్రభాకర్. శిష్య వాత్సల్యం అంటే ఇదేగా మోజు అనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి నమస్కరించి కుశలం కనుక్కున్నాక తన తండ్రి గురించి, తన ఉద్యోగం గురించి అంతా వివరంగా చెప్పాడు. చెబుతున్నప్పుడే తనొక నిర్ణయానికి వచ్చాడు. 10 నిమిషాల తర్వాత మహాదేవుణ్ణి పక్కకు తీసుకెళ్ళి తన నిర్ణయాన్ని తెలిపాడు. మా నాన్నగారు గురువుగారి వద్ద చదువుకొని పెద్దవారయ్యారు. దాని ఫలితంగానే మేము ఈనాడు ఈ స్థితిలో ఉండగలుగుతున్నాం. కారణాలు ఏమైనా నాన్నగారు గురువుగారికి రుణం తీర్చుకోలేకపోయారు. ఆయన కొడుకుగా నా బాధ్యత నేను తీసుకుంటాను. వారికి అభ్యంతరం లేకపోతే రాధికని నేను పెళ్లి చేసుకుంటాను. మాస్టారుని కంటికి రెప్పలా చూసుకుంటాను. ఒకసారి వారితో మాట్లాడి రండి అంటూ అభ్యర్థించాడు. అతని విచక్షణకి, నిర్ణయానికి చేతులెత్తి నమస్కరించాలనిపించింది మహాదేవుడికి. నీళ్లు నిండిన కళ్ళతో, నాకు తెలుసు బాబు, రాఘవ్ చేసిన పుణ్యం వృధా పోదని, అతను చేసిన జ్ఞానదానం, విద్యాదానం ఈరోజు నీ రూపంలో వచ్చి అతన్ని ఆదుకుంటోంది. తానెప్పుడు అంటూ ఉండేవాడు, ప్రతి మనిషిలోనూ పరమాత్మ ఉంటాడని. మానవ సేవయే మాధవ సేవయని. ప్రతి మనిషి జ్ఞానవంతుడై, సంస్కారవంతుడై తన హృదయాన్ని పరమాత్మ నిలయం చేసుకుంటే అతడు నిజమైన మనిషి అవుతాడు, మహానీయుడవుతాడు. అట్లు కాదని ఆ పరమాత్మని లయం చేసుకుంటే అతను కేవలం జీవచంగానే మిగిలిపోతాడు. పదబాబు, ఇప్పుడే ఈ శుభవార్తను రాఘవ చెవిన వేద్దాం అంటూ ప్రభాకర్ చేయి పట్టుకుని లోనికి నడిచాడు ఆనందంతో. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.